సత్తెనపల్లిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. గర్భిణీ స్త్రీ పట్ల ప్రభుత్వ డాక్టర్ అలసత్వం వహించాడు. పురిటి నొప్పులతో సత్తెనపల్లి ఆసుపత్రికి వచ్చినటువంటి బెల్లంకొండకి చెందిన గర్భిణి అస్మా ఓపీ రాయించుకొని అస్మాని వార్డులోకి తీసుకువెళ్లారు బంధువులు. ఉమ్మనీరు వస్తోందని మంగళవారం రాత్రి 8:30 ఆసుపత్రికి తీసుకొచ్చారు అస్మా బంధువులు. డాక్టర్ అరుణకి ఫోన్లో సమాచారం ఇచ్చారు స్టాఫ్ నర్స్. ఉమ్మనీరు లీక్ అయితే శిశువుకు ప్రమాదమని, బాక్సులో పెట్టాలని, అది ఆసుపత్రిలో లేదని ఫోన్లోనే సమాధానం చెప్పారు. ఆపరేషన్ తర్వాత బిడ్డకు ఏం జరిగినా వైద్యులకు సంబంధం లేదని రాసిస్తే ఆపరేషన్ చేస్తానని డాక్టర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. వైద్యం చేయాలని బంధువులు పలుమార్లు కోరిన అదే సమాధానం చెప్పారు డాక్టర్. చేసేదేం లేక పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు బంధువులు. ప్రైవేట్ ఆసుపత్రిలో కాన్పయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇక సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు అరుణపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీ బంధువులు ఫోన్లో రికార్డ్ చేసినటువంటి డాక్టర్ సంభాషణని ఒకసారి చూద్దాం. ఏమనలేదులే మేడం, ఏమనలేదు. అంతా బాగా అన్నారు కానీ అంటున్నాడు. बात करती है करते करे नहीं तो ले चच बदी बदी कन्ना पैसे तो लाख रुपए तो बाहर डाल लेते हैं. गवर्नमेंट डॉक्टर नहीं करी हां गवर्नमेंट डॉक्टर नहीं करी లేదు మేడం, అది మా చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు. చేసేదేమని మేడం, అది ఎందుకు పడిపోయిందో మాకు కూడా తెలియదుగా మేడం. అట్లా ఇప్పుడు దాకా బాగానే ఉంది అన్నాము అనుకున్నాం. అది మీకు తెలియదు, మాకు కూడా తెలియదు మేడం. తెలియదు కదా, ఏదో ఇబ్బంది అయ్యి వచ్చాంగా మేడం. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాల నిర్లక్ష్యానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, బంధువులు ఏం చెప్తున్నారు? బాధితుల బంధువులు దీనికి సంబంధించి డాక్టర్ ఏమైనా స్పందించడం జరిగింది? అధికారులు ఏం చెప్తున్నారు? దీని మీద అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ మురళి, నర్సరావు సత్తెనపల్లిలో గర్భిణీ స్త్రీ పట్ల అయితే ప్రభుత్వ డాక్టర్ అయితే నిర్లక్ష్యం అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. పురిటి నొప్పులతో సత్తెనపల్లి ఆసుపత్రికి వచ్చిన బెల్లంకొండకు చెందిన అస్మా అనే ఆవిడ ఓపీ రాయించుకొని 24వ వార్డులోకి అయితే ఆ బంధువులు తీసుకెళ్లారు. గర్భిణీ స్త్రీ రాకను, అంటే ఇలా పురిటి నొప్పులతో ఒక గర్భిణీ స్త్రీ వచ్చిందని తాజాగా ఎవరైనా సరే అక్కడ ఉన్న డాక్టర్ కి అందుబాటులో ఉన్న డాక్టర్ చెబుతారు. కానీ అక్కడ ఎవరు అందుబాటులో లేకపోవటం వల్ల సిబ్బంది ఎవరైతే ఉన్నారో అక్కడ సిబ్బంది వెంటనే ఆ డాక్టర్ కి కాల్ చేయడం కూడా జరిగింది. ఆ కాల్ చేసిన వెంటనే ఆమె ఫోన్ లోనే వాళ్ళకి ఇలా అయితే చాలా దురుసుగా అయితే ప్రవర్తించింది వాళ్ళ పట్ల. వాళ్ళు, మేడం అదేం కాదు మేడం, ఇలా ఉమ్మనీరు లీక్ అయితే మరి లోపల ఉన్న బిడ్డకి ఏమన్నా జరిగితే అప్పుడు ఎలా మేడం అని చెప్పినా సరే, కానీ ఆ డాక్టర్ అనే ఆవిడ మాత్రం చాలా దురుసుగా వారి మీద ప్రవర్తించింది. ఉమ్మనీరు లీక్ అయితే బాబు ఉన్న శిశువు కానీ ఎవరైనా సరే ఎండిపోతారు. అలాంటి ఎండిపోయినప్పుడు మన దగ్గర అలా అక్కడ పెట్టడానికి ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేదని వారితో మాట్లాడింది. అలాగే కాకుండా ఏదైనా మీకు ఆ బిడ్డకి కానీ ఆ తల్లికి కానీ ఏదైనా జరగరాని చోట జరిగితే మాకు సంబంధం లేదని కూడా ఒక లెటర్ మీద మాకు సంతకం పెట్టి ఇవ్వాలని కూడా చాలా దారుణమైన పరిస్థితి మురళి మనం చూసుకున్నాము. ఒక సత్తెనపల్లి ప్రైవేటు, ఒక సత్తెనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాగ జరగటం, కోతవేటు దూరంలోనే పల్నాడు జిల్లా కలెక్టరు వీళ్ళందరూ ఒక పల్నాడు జిల్లాకు సంబంధించి ఇలాంటి దారుణాలు రోజు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. కానీ అధికారులు మాత్రం ఎక్కడా నిద్రమొత్తు అనేది మాత్రం వదలట్లేదు. దీనికి ముందే కొన్ని రోజుల కిందటే సత్తెనపల్లిలో ఒక అతను కూడా చనిపోవడం జరిగింది. ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా సరే డాక్టర్లు మాత్రం, ప్రైవేటుకు సంబంధించిన ప్రభుత్వ డాక్టర్లు మాత్రం నిద్రమొత్తు వదలట్లేదు. అధికారులు కూడా చూసి చూడనట్టయితే వ్యవహరిస్తున్నారు మురళి. ఇంతకీ అయితే అక్కడ ఉన్న గర్భిణీకి సంబంధించిన బంధువులు అయితే చాలా ఆందోళనకరంగా చేస్తున్నారు. అదే ఏదైనా జరగరాని పరిస్థితి జరిగితే మా బిడ్డలకు ఎవరు, మేము రెస్పాన్సిబిలిటీ ఎవరిని అడగాలి, ఏంది, కనీసం అందుబాటులో ఉండాలి కదా. ఆ డాక్టరు ఎవరైతే ఉన్నారో అరుణ అనే డాక్టర్ అలా చెప్పిన తర్వాత మళ్ళీ వెంటనే వారు ఇలా కుదరదన్న తర్వాత ప్రైవేటు హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసుకోవటం జరిగింది.
అలా చేసుకోవటం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని అయితే వారి బంధువులు అయితే తెలిపారు మురళి మనకైతే. ఎస్, డాక్టర్ చెప్తున్నది ఏంటి అంటే రెగ్యులర్గా ఉండేటువంటి ప్రొసీజర్ ప్రకారమే నేను మాట్లాడాను కానీ ఎక్కడా కూడా నేను నిర్లక్ష్యం చేయడం కానీ ఇతరత్ర ఏమీ చేయలేదనేటువంటి మాట, వాళ్లే కావాలని వేరే ఆరోపణలు చేస్తున్నారనేటువంటి వెర్షన్ డాక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు సత్య? ఉన్నత అధికారులు అయితే దీని మీద అయితే విచారణ అయితే చేపడతామని కూడా మనకైతే తెలిపారు. కానీ డాక్టర్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మనం ఆ ఆడియోలో కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని కూడా ఆ డాక్టర్ అయితే చెప్పిన వీడియో అయితే మనకైతే కనపడుతుంది. కానీ బంధువులు మాత్రం మేడం ఇదంతా ఏం కాదని వాళ్ళు రిక్వెస్ట్ గా మేడం మేడం అంటూనే వాళ్ళు రిక్వెస్ట్ గా మేడం అది ఎవరి చేతుల్లో కాదు, కనీసం వచ్చి ట్రీట్మెంట్ చేయడానికి కానీ ఎలాంటి ఎవరు రాలేదని కూడా అక్కడున్న బంధువులు అయితే మాట్లాడరు. కానీ మనం డాక్టర్ తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు డాక్టర్ మాత్రం అందుబాటులోకి అయితే రాలేదు. అధికారుల దగ్గరకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి దీని మీద విచారణ చేపడతామని కూడా అధికారులు కూడా తెలిపారు మురళి మనకి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఒక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యం అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుందని బంధువులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక గర్భిణీ స్త్రీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వస్తే చోటు చేసుకున్నటువంటి పరిణామం. ఉమ్మనీరు లీక్ అవుతోందని చెప్పినప్పుడు బాక్స్లో పెట్టాలి, ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది లేదు, ఏం జరిగినా మాది బాధ్యత కాదు, ఆసుపత్రిది కానీ డాక్టర్ది కానీ బాధ్యత కాదు అని మీరు రాసివ్వాలి అని చెప్పేసి దీనికి సంబంధించి బాధితుల్ని డాక్టర్ అడిగినట్లుగా కూడా తెలుస్తోంది. స్వల్ప వాగ్వాదం అయితే వారి మధ్య చోటు చేసుకుంది. ఇక చేసేదేం లేక చేయి దాటిపోతూ ఉండడంతో పరిస్థితి ఆ గర్భిణిని బంధువులు ఇమీడియట్గా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి అక్కడ డెలివరీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నప్పటికీ కూడా ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి అని కూడా బంధువులు చెప్తున్నటువంటి మాట. ఇటువంటి డాక్టర్ల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నప్పటికీ డాక్టర్ల వెర్షన్ మరోలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే అదే విధంగా మాట్లాడతారు, ప్రొసీజర్ అదే విధంగా ఉంటుందనేది అయితే డాక్టర్ల వెర్షన్గా కనిపిస్తోంది.